హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే యోగి బాబు భూమిక కలిసి నటించినటువంటి స్కూల్. ఈ మూవీలో కేవలం హర్రర్ ఎలిమెంట్సే కాకుండా మంచి మెసేజ్ కూడా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఒక అమ్మాయి తను చేసుకోబోయేటువంటి అబ్బాయిని ఒక కాఫీ బార్ కి తీసుకుని వెళ్లి అక్కడ కాఫీ తాగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తనకు ఒక మెసేజ్ పంపించడంతో ఆ మెసేజ్ ని చూసినటువంటి ఆ అమ్మాయి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇది మొత్తం గ్రహిస్తున్నటువంటి ఆ అమ్మాయిని చేసుకోబోయే వ్యక్తి కొంచెం అప్సెట్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో ఆ అబ్బాయి బాడీలోకి ఒక ఆత్మ వెళ్ళి ఆ అబ్బాయి తెచ్చుకున్నటువంటి గన్ను తీసి ఆ అమ్మాయిని షూట్ చేసి చంపేస్తాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. కట్ చేస్తే ఇక్కడ మనకు విన్నర్ అనే ఒక స్కూల్ని చూపించడం జరుగుతుంది. అదే సమయంలో రిజల్ట్స్ కూడా వచ్చి ఉండడంతో విన్నర్కి సెకండ్ ప్లేస్ వచ్చి ఉంటుంది. దాంతో ఆ స్కూల్ ఓనర్ వెంటనే ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి ఎప్పుడు మన స్కూలే ఫస్ట్ వస్తూ ఉంటుంది కదా, ఈసారి ఎందుకు సెకండ్ వచ్చింది అని అడుగుతాడు. దానికి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మన స్కూల్లో పనిచేసే టీచర్స్ మనకు ఆపోజిట్ స్కూల్లోకి వెళ్ళిపోవడం వల్ల ఆ స్కూల్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈసారి ఖచ్చితంగా మన స్కూల్కే ఫస్ట్ ర్యాంక్ వచ్చేలాగా ట్రై చేస్తాను అని అంటాడు. దాంతో ఆ స్కూల్ ఓనర్ ప్రిన్సిపాల్ని ఫోన్ పెట్టేస్తాడు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఒక మంచి రైటర్ కావడంతో ఒక మోటివేషనల్ బుక్ ని రాసి ఆ బుక్ గురించి మీడియా వాళ్ళ ముందు చెప్తూ ఈ బుక్ చదివితే ఎవరైనా కూడా ఎంకరేజ్ అవుతారు. ఈ బుక్స్ చదివే మా స్కూల్లోని వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నారు. ఈ బుక్ మా లైబ్రరీలో అందరికీ అందుబాటులో ఉంటుంది అని అంటూ ఉంటాడు. అయితే అదే సమయంలో లైబ్రరీలో ఉన్న ఒక దెయ్యం ఆ బుక్ నే చూస్తూ ఉంటుంది. అదే సమయంలో స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా ఎప్పట్లాగే మన స్కూల్లో ఎలక్షన్స్ని ఈ సంవత్సరం కూడా నిర్వహించాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. మరోపక్క లైబ్రరీలో ఉన్న లైబ్రేరియన్ డ్యూటీ అయిపోయిన తర్వాత అక్కడ మందు తాగుతూ ఉండగా అప్పుడే తనకి ఒక దెయ్యం కనిపించడంతో తను చాలా భయపడి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అదే సమయంలో లైబ్రరీలో ఉన్న కొన్ని బుక్స్ కూడా కాలిపోతూ ఉంటాయి. దాంతో స్కూల్ మేనేజ్మెంట్ వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేస్తాడు. ఈ ఇన్స్పెక్టర్ కొడుకైనటువంటి గౌరవ్ కూడా అదే స్కూల్లో చదువుకుంటూ ఉంటాడు. ఆ ఇన్స్పెక్టర్ స్కూల్ దగ్గరికి వెళ్లి మొత్తం చెక్ చేస్తూ అక్కడ గోడ మీద 1 2 3 అని రాసి ఉండడం కూడా చెక్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ లైబ్రరీలో దెయ్యాన్ని చూసినటువంటి లైబ్రేరియన్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి ఈ స్కూల్లో దెయ్యం ఉంది అని అంటాడు. కానీ ఇన్స్పెక్టర్ మాత్రం ఇతను తాగిన మత్తులో ఉన్నాడు అని తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత రోజు ఆ స్కూల్లో ఉన్న హాస్టల్లో ఒక అమ్మాయి దగ్గర మోటివేషనల్ బుక్ కాలిపోయింది అని తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఇన్స్పెక్టర్ హాస్టల్లో ఆ మోటివేషనల్ బుక్ కాలిపోయింది, అలాగే లైబ్రరీలో కూడా ఆ బుక్ కాలిపోయింది, ఈ రెండిటికి ఏదైనా సంబంధం ఉందేమో, అంటే నిన్న ఆ లైబ్రరీయన్ చెప్పిందే నిజమేమో, ఈ స్కూల్లో నిజంగానే దెయ్యం ఉందేమో అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి ధర్మ అనే ఒక స్టూడెంట్ సేమ్ అదే మోటివేషనల్ బుక్ ని తీసుకుని ఇంటికి వెళుతూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత తను ఎవరినో చూసి మీరా మీరా అంటే భయపడుతూ తను ఏదో ఒక దెయ్యాన్ని చూసినట్లుగా అక్కడి నుంచి దెయ్యం నుంచి తప్పించుకుని పారిపోతూ కాలు జారి బిల్డింగ్ మీద నుంచి కింద పడి చనిపోతాడు. అలా ఒక గ్రూప్ కి లీడర్ అయినటువంటి ధర్మ చనిపోవడంతో ఆపోజిట్ గ్రూప్ లీడర్ అయినటువంటి గౌరవ్ మీదనే అందరికీ అనుమానం వస్తూ ఉంటుంది. అదే సమయంలో లైబ్రేరియన్ మళ్ళీ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి నా మాట వినండి సార్, నేను ఆ రోజు లైబ్రరీలో ఒక దెయ్యాన్ని చూశాను అని అంటాడు. అదే సమయంలో పోలీసులకి చనిపోయినటువంటి ధర్మ రూమ్ నెంబర్ 1 2 3 అని తెలుస్తుంది. అంటే ఆ రోజు లైబ్రరీ మీద 1 2 3 వేశారు కదా, అంటే ఆ కిల్లర్ మనకు హింట్ ఇచ్చినట్లుగా ఉన్నాడు అని పోలీసులు అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సీసీటీవీ మొత్తం చెక్ చేస్తారు. అక్కడ ధర్మ ఎవరినో చూసి భయపడి వెళుతూ ఉంటాడు, కానీ ఎవరిని చూశాడు అన్నది మాత్రం అక్కడ రికార్డ్ అయి ఉండదు. కొంతమంది స్టూడెంట్స్ అయితే సీసీటీవీ ఫుటేజ్ ని చూసి ఆ వీడియోలో ధర్మ మీరా మీరా అంటున్నాడు, అంటే ఖచ్చితంగా అక్కడికి ఎవరో టీచర్సే వచ్చి ఉంటారు, అందుకే ధర్మ అంత మర్యాద ఇస్తున్నాడు అని అంటూ ఉంటారు. అయితే ఆ ప్రిన్సిపాల్ రాసినటువంటి ఆ మోటివేషనల్ బుక్ వల్లనే ఇలా జరుగుతుంది అని ప్రిన్సిపాల్ చాలా భయపడుతూ ఉంటాడు.
ఆ సమయంలో ప్రిన్సిపాల్ స్కూల్లో ఉన్న దెయ్యాన్ని పట్టుకోవడం కోసం దెయ్యాన్ని పట్టే ఒక వ్యక్తిని స్కూల్కి పిలుస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ స్కూల్ ఓనర్ అక్కడికి వచ్చినటువంటి దెయ్యాల్ని పట్టే రాజన్ని చూసి, ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు, మన స్కూల్లో పిల్లలకి సైన్స్ గురించి నేర్పిస్తూ ఉంటాం, ఈ విధంగా మనం దెయ్యాల గురించి చెప్తే సైన్స్ మీద పిల్లలకి ఎటువంటి నమ్మకం ఉండదు, నువ్వు ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోని అంటాడు. ఆ మాటలు విన్న రాజన్ వెంటనే ప్రిన్సిపాల్ ని మరియు ఆ స్కూల్ ఓనర్ ని చూసి, మీరు రమ్మంటేనే నేను ఇక్కడికి వచ్చాను, ఈ స్కూల్లో అయితే ఖచ్చితంగా దెయ్యం ఉంది, మీకు ఎప్పుడైతే నా సహాయం అవసరం ఉంటుందో అప్పుడే నాకు చెప్పండి అని చెప్పి రాజన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు ఇన్స్పెక్టర్ కి ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి, సార్ స్కూల్లో 2 గ్రూపులు ఉన్నాయి, ఒక గ్రూప్ లీడర్ అయినటువంటి ధర్మ చనిపోయాడు, మరొక గ్రూప్ కి మీ కొడుకైనటువంటి గౌరవే లీడర్ గా ఉన్నాడు, సో ఇప్పుడు మీ కొడుకు కూడా ప్రమాదంలో ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది, తనను కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని అంటాడు. దానికి ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, నేను నా కొడుకుని జాగ్రత్తగానే చూసుకుంటాను అని చెప్పి తన కొడుకు రూమ్ లోకి వెళ్ళగా అక్కడ తన కొడుకు కూడా ఆ మోటివేషనల్ బుక్ నే చదివి అక్కడ బుక్ ని పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. అది చూసినటువంటి ఇన్స్పెక్టర్ ఆ బుక్ ని చదివిన వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు, నా కొడుకు కూడా ఏదన్నా అవుతుందేమో అని భయపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క హాస్టల్లో ఉన్న వార్డెన్ విషం తాగి చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్లి విచారిస్తూ ఉంటారు. అక్కడ గోడ మీద ఆకాశి రికార్డ్స్ అని రాసి ఉంటుంది. దాంతో పోలీసులు దాని మీనింగ్ ఏమిటని అడుగుతూ ఉండగా అక్కడ ఉన్న స్టూడెంట్స్ మాట్లాడుతూ, ఆకాశి రికార్డ్స్ అంటే ఇక్కడ భూమి మీద చేసే తప్పులన్నిటికీ కూడా పైన శిక్షించబడతారు అని మీనింగ్ ఉంటుంది అని అంటారు. ఆ క్రైమ్ సీన్ ని బాగా పరిశీలించినటువంటి పోలీసులు, ఆ వార్డెన్ విషం తాగి చనిపోయాడు, అతను విషం తాగి చనిపోతే గోడ మీద ఎవరు రాసి ఉంటారు అంటే అతన్ని ఎవరైనా చంపేసి ఉంటారా, ఇక్కడ వేరే వాళ్ళు వచ్చే అవకాశం లేదు, ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళే ఎవరో ఆ వార్డెన్ ని చంపేశారు అని పోలీసులు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ వెంటనే ప్రిన్సిపాల్ కి ఫోన్ చేసి, ఇక్కడ మీ వార్డెన్ చనిపోయినా మీరు ఎందుకు రాలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అనుమానిస్తున్నారు అని ఆ ప్రిన్సిపాల్ తో అంటాడు. ప్రిన్సిపాల్ సమాధానం చెప్తూ, సార్ నాకు డెడ్ బాడీని చూస్తే బీపీ పెరిగిపోతుంది, అందుకే నేను రాలేదు, ఈసారి ఖచ్చితంగా నేను వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత రోజు టీచర్ లైబ్రరీలో అదే మోటివేషనల్ బుక్ ని చదువుతూ ఉండగా లైబ్రరీలో దేన్నో చూసి గట్టిగా అరుస్తాడు. దాంతో అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. ఆఖరికి పోలీసులు కూడా అక్కడికి చేరుకుని లైబ్రరీ గోడల మీద చూడగా అక్కడ ఎంజీ అని రాసి ఉంటుంది. దాంతో పోలీసులు, ఇంతకు ముందు కూడా 1, 2, 3 అనే క్లూ ఇచ్చారు, ఇప్పుడు ఎంజీ ఇచ్చారు అంటే ఈ ఎంజీ అనే పేరుతో ఎవరి పేర్లైనా స్టార్ట్ అవుతాయేమో చూడండి అని అంటాడు. దాంతో వెంటనే స్కూల్లో చెక్ చేయగా 2 అమ్మాయిల పేర్లు ఆ ఎంజీతో స్టార్ట్ అవుతూ ఉంటాయి. వారిలో ఒకరు మదన గౌరీ కాగా మరొకరు ఎం గీత అయి ఉంటారు. దాంతో అక్కడ ఉన్న పోలీసులు టీచర్స్ అందరూ కూడా వీళ్ళని కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండాలి అని అనుకుంటారు. ఆ తర్వాత ఒక లేడీ కానిస్టేబుల్ ని అక్కడ మఫ్టీలో వాళ్ళిద్దరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్పి ఉంటారు. ఆ లేడీ కానిస్టేబుల్ ఆ ఇద్దరిని కూడా చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కానీ అర్ధరాత్రి సమయంలో ఆ ఇద్దరు కూడా ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి సినిమాకి వెళ్ళిపోతారు. దాంతో పోలీసులు అక్కడికి వెళ్లి అతి కష్టం మీద వాళ్ళని కాపాడి హాస్టల్ కి తీసుకుని వస్తారు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ కి తన ఇంట్లో పని మనిషి ఫోన్ చేసి, సార్ మన ఇంట్లో గౌరవ్ కనిపించడం లేదు అని అంటుంది. అదే సమయంలో మనీషా అనే ఒక అమ్మాయి కూడా కనిపించడం లేదు అని తెలుస్తుంది. ఆ మాటలు విన్న అక్కడ ఉన్న పోలీసులు అందరూ కూడా, అంటే ఎం అంటే మనీషా, జీ అంటే గౌరవ్, వాళ్ళు కరెక్ట్ గానే మనకి హింట్ ఇచ్చారు, మనమే పొరపాటున వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, ఇప్పుడు ఎలాగైనా గౌరవ్ని మరియు మనీషాని కాపాడాలి అని పోలీసులు అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడి నుంచి పోలీసులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత టీచర్స్ అందరూ మాట్లాడుకుంటూ, మనమే ఆ పిల్లల్ని కిడ్నాప్ చేశామని చెప్పి పోలీసులకు తెలిస్తే ఏమవుతుందో అని అంటూ ఉంటారు. ఇక్కడే స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. ఆ దెయ్యాలు ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ని చాలా తీవ్రంగా భయపెట్టి, మీరు ఆ 2 స్టూడెంట్స్ ని కూడా ఒక 2 రోజుల పాటు ఒక రూమ్ లో బంధించండి అని చెప్పి ఉంటాయి. దాంతో ఆ టీచర్స్ చాలా భయపడిపోయి గౌరవ్ మరియు మనీషాలని స్కూల్ అయిపోయిన తర్వాత ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్లి బంధించి వాళ్ళకి అక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసి, మమ్మల్ని అర్థం చేసుకోండి, ఒక 2 రోజుల పాటు మిమ్మల్ని ఇక్కడే బంధిస్తున్నాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడే మనకు మూవీ స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని ఒక వ్యక్తి షూట్ చేసి చంపేశాడు కదా, అది ఎందుకు అలా అయిందో చూపించడం జరుగుతుంది. నిజానికి సమీర్ అనే వ్యక్తి మొదట్లో చనిపోయినటువంటి ఆ అమ్మాయిని చాలా ప్రేమించి ఉంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం సమీర్ ని మోసం చేసి వేరొక అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయి ఉంటుంది. దాంతో సమీర్ తనకు బాగా తెలిసినటువంటి అక్బర్ అనే ఒక వ్యక్తిని కలిసి తన బాధనంతా కూడా తనకి చెప్పుకుని, ఆ అమ్మాయి నన్ను మోసం చేసి
చేసింది, తనని ఎలాగైనా శిక్షించాలి అని అంటాడు. నిజానికి అక్బర్ చాలా ఆత్మల్ని కంట్రోల్ చేసి చాలా ఆత్మల్ని తన కంట్రోల్లో ఉంచుకుని ఉంటాడు. దాంతో అక్బర్ సమీర్ని చూసి, నిన్ను మోసం చేసిన ఆ అమ్మాయిని నేను ఎలా శిక్షిస్తానో చూడు అని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నటువంటి ఆ అబ్బాయి శరీరంలోకి ఒక ఆత్మని పంపించి ఆ ఆత్మ ద్వారా ఆ అమ్మాయిని షూట్ చేసి చంపించి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అక్బర్ సమీర్ ని చూసి, నాకు ఇప్పుడు మరొక పని కూడా దొరికింది, ఇక్కడ దగ్గరలో ఉన్న స్కూల్ ని ముయ్యించేలా చెయ్యాలి అని నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఇప్పుడు ఆ పని మీదనే వర్క్ చేస్తూ నా దగ్గర ఉన్న కొన్ని దెయ్యాల్ని ఆ స్కూల్లోకి పంపించాను. ఈ దెయ్యాలు ఆ స్కూల్లోకి వెళ్లి అక్కడ ఉన్న కొంతమంది పిల్లల్ని చంపడం మొదలు పెట్టాయి. దాంతో అందరూ కూడా భయపడిపోతున్నారు. రేపో మాపో ఆ స్కూల్లో ఎవరో జాయిన్ అవ్వకుండా స్కూల్ కూడా మూతపడిపోతుంది. సమీర్, నువ్వు నాకు ఎంత తెలిసినా సరే ఆ స్కూల్ ని ఆ విధంగా మూతపడేలాగా చేయమని నాకు ఆఫర్ ఇచ్చిన వ్యక్తి గురించి మాత్రం నేను నీకేమీ చెప్పను అని అంటాడు. మరోపక్క టీచర్స్ అందరినీ చూసిన ప్రిన్సిపాల్ ఒకసారి ఆ దెయ్యాల్ని పట్టే రాజన్ని పిలిస్తే బాగుంటుంది అని రాజన్ని పిలవగా, రాజన్ స్కూల్ మొత్తం తిరిగి ఇక్కడ చాలా దెయ్యాలు ఉన్నాయి అని వెంటనే ఒక దెయ్యాన్ని చూసి నీ పేరేమిటి అని అడుగుతాడు. దానికి ఒక దెయ్యం సమాధానం చెప్తూ నా పేరు ముత్తు కుమార్ అని అంటుంది. ఇంకొక దెయ్యం నా పేరు వందన అని అంటుంది. దాంతో రాజన్ వెంటనే అక్కడ ఉన్న టీచర్స్ ని చూసి, ఈ ఇద్దరు స్టూడెంట్స్ మీకు తెలుసా అని అడుగుతాడు. దానికి ఆ టీచర్స్ సమాధానం చెప్తూ, ఆ తెలుసు, ఆ ముత్తు కుమార్ మార్క్స్ బాగా తక్కువ వచ్చాయని బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయాడు. ఈ వందన ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటుందని మేనేజ్మెంట్ కి తెలిసి ఆ వందనాన్ని స్కూల్ నుంచి తీసేశారు. అందుకే ఆ వందన కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. బహుశా వాళ్ళకి స్కూల్ మీద చాలా కోపం ఉండడంతో ఈ విధంగా చేస్తున్నారేమో అని టీచర్స్ అనుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, ఇంతకీ నా కొడుకు గౌరవ్ ఏమయ్యాడో అడుగు అని అంటూ ఉంటాడు. దానికి అక్కడ ఉన్న టీచర్స్ మాట్లాడుతూ, నీ కొడుక్కి ఏమీ కాలేదు, నీ కొడుకుని మేమే అదే దెయ్యాలు చెప్పడం వలన మేమే కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో బంధించి ఉన్నాము అని అంటారు. దానికి రాజన్ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలిసింది కదా, నువ్వు అక్కడికి వెళ్ళి నీ కొడుకుతో మాట్లాడు, ఇక్కడ ఈ దెయ్యాలతో నేను మాట్లాడతాను అని చెప్పి ఇన్స్పెక్టర్ ని రాజన్ అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే తన కొడుకుని వెతుకుతూ ఆ ప్లేస్ కి వెళ్లి చూడగా అక్కడ కేవలం మనీషా మాత్రమే ఉంటుంది. అప్పటికే గౌరవ్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయి ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ ఎలాగైనా గౌరవ్ని కాపాడాలి అని ఆ గౌరవ్ వెళ్ళినటువంటి రూట్ లోనే వెళుతూ ఉంటాడు. మరోపక్క గౌరవ్ వెళుతూ ఉండగా వందనా దెయ్యం ఆ గౌరవ్ను చూసి వెంటనే ఒక కత్తి తీసుకుని వెళ్లి ఆ గౌరవ్ని పొడిచి చంపేస్తుంది. తన కొడుకు చనిపోవడంతో ఇన్స్పెక్టర్ చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క స్కూల్ దగ్గరికి భూమిక మరియు యోగిబాబు ఇద్దరు కూడా అక్కడికి రావడంతో అక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి స్కూల్ లోపలికి తీసుకుని వెళ్తారు. మరోపక్క రాజన్ లైబ్రరీ దగ్గరికి వెళ్ళగా రాజన్ ముందుకు ఆ ముత్తు కుమార్ మరియు వందన ఆత్మలు వచ్చి నిలబడతాయి. రాజన్ వాళ్ళని చూసి, ఎందుకు మీరు ఈ విధంగా స్టూడెంట్స్ ని చంపుతున్నారు అని అడుగుతాడు. దానికి ఆత్మలు మాట్లాడుతూ, మేము స్టూడెంట్స్ ని చంపడం ఏమిటి, మేమే వాళ్ళని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తున్నాము అని అంటారు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. స్కూల్ ఓనర్ ప్రిన్సిపాల్ ని చూసి, నేను అమెరికాకి వెళుతున్నాను, నువ్వు ఎలాగైనా సరే మన స్కూల్ ని మళ్ళీ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేలాగా చూడు అని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. దాంతో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ స్టూడెంట్స్ ని మోటివేట్ చేయడం కోసం ఒక బుక్ రాసి ఉంటాడు. ఆ బుక్ లో క్యాస్ట్ గురించి, అలాగే రిలీజియన్ గురించి, అలాగే ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి మాత్రమే సమాజంలో విలువ ఉంటుంది, తక్కువ మార్కులు వచ్చిన వాడు ఈ భూమి మీద బ్రతకడమే వేస్ట్ అన్నట్లుగా చాలా టాపిక్ల గురించి రాసి ఉంటాడు. నిజానికి ఆ బుక్ ని చదివినప్పటి నుంచి కూడా ఆ స్కూల్లో పిల్లలు చాలా గొడవలు పడుతూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించినటువంటి భూమిక మరియు యోగిబాబు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి, ఈ బుక్ చదవడం వల్ల స్కూల్లో పిల్లలు చాలా గొడవలు పడుతున్నారు, ఈ బుక్ ని ఆపేయండి అని అంటారు. అయితే ప్రిన్సిపాల్ మాత్రం వాళ్ళని చూసి, ఈ బుక్ చదివితేనే వాళ్ళకి వాళ్ళేంటో తెలుస్తుంది, అప్పుడైనా కనీసం ఎదుటివాడితో పోటీ పడి ఆతృతగా చదువుతారు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ ఒక పేరెంట్స్ మీటింగ్ ని ఏర్పాటు చేసి, ఆ మీటింగ్ లో ముత్తు కుమార్ కి మార్క్స్ బాగా తక్కువ వచ్చాయి, ఇలాంటి వాళ్ళు బ్రతకడం వేస్ట్ అన్నట్లుగా అందరి ముందు అవమానిస్తాడు. అప్పటికే ముత్తు కుమార్ ప్రిన్సిపాల్ రాసినటువంటి బుక్ ను కూడా చదివి ఉంటాడు. ఆ బుక్ లో కూడా తక్కువ మార్క్స్ వచ్చే వారికి ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు అని రాసి ఉంటాడు. దాంతో చాలా అవమానంగా ఫీల్ అయినట్టు ముత్తు కుమార్ ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అదే బుక్ లో ప్రిన్సిపాల్ మరొక విషయం కూడా రాసి ఉంటాడు. ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకే అమ్మాయిలు పడిపోతారు అని రాసి ఉంటాడు. దాంతో స్కూల్లో బాగా చదివే అబ్బాయిలందరూ కూడా అమ్మాయిల వెంటపడి మమ్మల్ని లవ్ చెయ్యండి అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. మరోపక్క చనిపోయినటువంటి వందనాకి బెస్ట్ ఫ్రెండ్ గా మనీషా ఉంటుంది. ఈ వందనాన్ని చూసి మనీషా ప్రతి దాంట్లో కూడా జెలసీగా ఫీల్ అవుతూ ఉంటుంది. దాంతో మనీషా ఆ వందన బ్యాగ్ లో మనీషా వాడే డ్రగ్స్ ని పెట్టి, ఆ తర్వాత మనీషానే వందన బ్యాగ్ లో డ్రగ్స్ ఉన్నాయని మేనేజ్మెంట్ వాళ్ళకి పట్టించడంతో మేనేజ్మెంట్ వాళ్ళు వందనాన్ని స్కూల్ నుంచి డీబార్ చేస్తారు. దాంతో ఆ బాధను భరించలేక వందన కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. పోలీసులు కూడా ఇవి ఆత్మహత్యలే అనే కేసును కూడా క్లోజ్ చేసేసి ఉంటారు.
ఇదంతా జరిగిన తర్వాత భూమిక మరియు యోగి బాబు ఆ స్కూల్లో రిజైన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. ఆ సమయంలోనే అక్బర్ బాయ్ ఆ స్కూల్లో చనిపోయినటువంటి వందన మరియు ఆ ముత్తు కుమార్ ఆత్మల్ని కంట్రోల్లోకి తీసుకుని ఆ స్కూల్ని ఎలాగైనా మూతపడేలాగా చెయ్యాలి అని స్కూల్లో ఉన్న పిల్లల్ని ఈ రెండు ఆత్మల ద్వారా చంపించాలి అని అనుకుంటాడు. నిజానికి వీళ్ళిద్దరూ కూడా స్కూల్లో ఉన్న పిల్లల్ని కాపాడాలి అనుకుంటూ ఉంటారు. స్టార్టింగ్ లో ధర్మ చనిపోయినప్పుడు కూడా ధర్మ ఎన్ని తప్పులు చేసినప్పటికీ తనని కాపాడాలి అని అనుకుని ఉండి ఉంటారు. కానీ ధర్మ మాత్రం వీళ్ళని చూసి భయపడిపోయి బిల్డింగ్ మీద నుంచి కాలు జారి కింద పడి చనిపోయి ఉంటాడు. మరోపక్క మనీషా వందనాన్ని ఎంత మోసం చేసినప్పటికీ వందన మాత్రం మనీషాని ఏమీ చేయకూడదని అనుకుంటుంది. ఆ సమయంలో మనీషా మళ్ళీ డ్రగ్స్ కావాలి అని వార్డెన్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తుంది. కొంతసేపటి తర్వాత వందన ఆ వార్డెన్ దగ్గరికి వెళ్లి, నువ్వు ఈ స్కూల్లోకి డ్రగ్స్ తీసుకుని రాకు, నువ్వు ఆ మనీషాకి డ్రగ్స్ ఇస్తే నిన్ను చంపేస్తాను, నువ్వు వార్నింగ్ ఇస్తుంది. అయినప్పటికీ కొన్ని రోజుల తర్వాత ఆ వార్డెన్ డ్రగ్స్ తీసుకువచ్చి ఆ మనీషాకి ఇస్తాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి వందన ఆ వార్డెన్ తాగే మందుల విషాన్ని కలిపేయడంతో ఆ విషాన్ని తాగి వార్డెన్ అక్కడికక్కడే చనిపోతాడు. ఆ సమయంలోనే దెయ్యాలు అక్కడ ఆకాశ్ రికార్డ్ అని రాసి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ తప్పులు చేస్తే పైన శిక్షించబడతారు అన్న ఉద్దేశంతోనే అలా రాసి ఉంటారు. అయితే ఇదంతా కూడా అక్బర్ బాయ్ నేను పంపించిన దెయ్యాలే కావాలని వాళ్ళని చంపుతున్నాయి అని అనుకుంటూ ఉంటాడు. ఆ అక్బర్ బాయ్ వందన మరియు ముత్తు కుమార్ ఆత్మలని చూసి నా టార్గెట్ ఎంజీ అని అంటూ ఉంటాడు. అయితే ఆ ఎంజీ అంటే మీనింగ్ ఏమిటో వందన మరియు ఆ ముత్తు కుమారికి తెలియకుండా ఉంటుంది. ఆ సమయంలోనే వాళ్ళు లైబ్రరీలో ఉన్న ఆ ఇన్స్పిరేషన్ బుక్ ని కూడా కాల్ చేసి లైబ్రరీ గోడ మీద ఎంజీ అని రాసి ఉంటారు. ఎందుకంటే దీని అర్థం పోలీసులు కనిపెడతారు అన్న ఉద్దేశంతోనే అలా రాసి ఉంటారు. అదే సమయంలో ఈ ఆత్మలో గౌరవ్ మరియు మనీషాకి ఏదైనా ప్రమాదం పొంచి ఉందేమో అని టీచర్స్ చేతనే వాళ్ళని కిడ్నాప్ చేయించి ఒక ప్లేస్ లో దాచిపెట్టి ఉంటారు. అయితే ఆ గౌరవ్ అక్కడి నుంచి తప్పించుకుని తను ప్రేమిస్తున్నటువంటి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు నాతోనే ఉండాలి, వేరే వాడితో తిరగకూడదు అని అంటూ ఉంటాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం నేను నిన్నేమీ ప్రేమించడం లేదు, నేను మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నాను, అందుకే నేను తన దగ్గరికి వెళుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయి తనను ప్రేమించడం లేదు అని గౌరవ్ తన బ్యాగ్ లో ఉన్న కత్తి తీసుకుని ఆ అమ్మాయిని చంపాలి అని ఆ అమ్మాయి వెనక వెళుతూ ఉంటాడు. ఇదంతా గమనించినటువంటి వందన ఈ గౌరవ్ క్యారెక్టర్ కొంచెం కూడా మారలేదు, వీడు బ్రతికి ఉంటే ఆ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం ఉంది, ఇలాంటి వాడు బ్రతకూడదు అని ఆ గౌరవ్ దగ్గర ఉన్న కత్తి తీసుకుని గౌరవ్ అనే చంపేస్తుంది. అలా జరిగిందంతా కూడా ఆ రెండు దెయ్యాలు రాజన్ దగ్గర చెప్తూ ఇక్కడ ఏం జరగకుండా ఉండాలి అంటే ఈ స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లల మైండ్ సెట్ మారాలి అని అంటూ ఉంటాయి. ఆ మాటలు విన్న రాజన్ వెంటనే ఆ ఆత్మల్ని చూసి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించండి అని వెంటనే ప్రిన్సిపాల్ ని చూసి అర్థమైంది కదా, ఇక మీదట ఈ స్కూల్ ని ఎలా నడిపించాలో నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పి రాజన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే సమయంలో రాజన్ కి అక్బర్ ఫోన్ చేసి నువ్వెందుకు అనవసరంగా ఈ విషయాల్లోకి ఇన్వాల్వ్ అవుతున్నావు, నన్ను ఆ రెండు ఆత్మలో కూడా మోసం చేశాయి, ఇప్పుడు నేను ఆ రెండు ఆత్మల్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు, అసలు నీకు ఎంజీ అంటే ఏమిటో తెలుసా, ఎంజీ అంటే మైండ్ గేమ్, నెక్స్ట్ ఆ స్కూల్లో మైండ్ గేమ్ ద్వారానే హత్యలు జరగబోతున్నాయి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. నిజానికి ఆ స్కూల్లో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక ఇన్ఫార్మర్ ద్వారా అక్బర్ కి తెలుస్తూ ఉంటాయి. ఆ అక్బర్ నాకు ఇప్పుడు కొత్త దెయ్యం కావాలి, ఆ కొత్త దెయ్యంతోనే నేను నెక్స్ట్ ప్లాన్ ని చేయగలను అని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ దగ్గరికి ఆ ఇన్స్పెక్టర్ కొడుకైనటువంటి గౌరవ్ ఏ అమ్మాయినైతే చంపాలి అని ప్రయత్నించాడో ఆ అమ్మాయి ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి నన్ను మీ కొడుకు చంపాలని ప్రయత్నించాడు, ఆ ఆత్మలు వచ్చి నన్ను కాపాడాయి అని అంటుంది. దాంతో విషయం అంతా కూడా ఇన్స్పెక్టర్ కూడా అర్థమవుతుంది. ఆ తర్వాత అందరూ కూడా చనిపోయినటువంటి గౌరవ్కి సాంప్రదాయబద్ధంగా నివాళులు అర్పిస్తూ ఆ గౌరవ్ చనిపోయాడు అని బ్లాక్ రిబ్బన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే అక్కడికి కొంతమంది స్టూడెంట్స్ వచ్చి వాడు అమ్మాయిల్ని చంపాలని చూసిన వాడికి ఈ విధంగా చేయవలసిన అవసరం లేదు, బ్లాక్ రిబ్బన్స్ మేము పెట్టుకోమని చెప్పి బ్లాక్ రిబ్బన్స్ అన్నిటినీ కూడా బయట పడేస్తూ ఉంటారు. ఆఖరికి ఆ గౌరవ్ ఫాదర్ కూడా బ్లాక్ రిబ్బన్ పెట్టుకోవడానికి ఒప్పుకోడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి గౌరవ్ ఆత్మ కూడా ప్లీజ్ అలా చెయ్యవద్దు అని చాలా బాధపడుతూ ఆ స్కూల్ మీద చాలా కోప్పడుతూ ఉంటుంది. అయితే ఇది గమనించినటువంటి అక్బర్ వెంటనే ఆ గౌరవ్ ఆత్మ దగ్గరికి వెళ్ళి నేను ఈ స్కూల్ ని నాశనం చేయడంలో నువ్వు నాకు సహాయం చెయ్యి, నేను నీకు చాలా శక్తులు ఇస్తాను అని అంటాడు. దానికి గౌరవ్ ఆత్మ కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత గౌరవ్ ఆత్మ లేడీస్ హాస్టల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయిలు ఒకరితో ఒకరు గొడవ పడేలాగా చేస్తూ ఉంటాడు. అదే సమయంలో రాజన్ అక్కడికి వచ్చి తన దగ్గర ఉన్నటువంటి మంత్రించిన వాటర్ని చల్లగా ఆ గౌరవ్ ఆత్మ ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్ గా అక్బర్ని కలిసి నువ్వు నాకేవో శక్తులు ఇస్తానన్నావు కానీ నేను ఆ రాజన్ని ఎదుర్కోలేకపోతున్నాను అని కోపంగా అంటూ ఉంటుంది. దానికి ఆ అక్బర్ మాట్లాడుతూ కొంచెం వెయిట్ చెయ్యి, నీకు నేను నిజంగానే చాలా పెద్ద శక్తుల్నే ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి అక్బర్ వెళ్ళిపోతాడు. ఆ సమయంలోనే రాజన్ భూమిక
భూమిక మరియు యోగి బాబుకి కాల్ చేసి పిల్లల మైండ్ సెట్ మారాలి, అప్పుడే మనం ఈ ప్రమాదం నుంచి బయటపడగలం అని అంటూ ఉంటాడు. దాంతో భూమిక వెంటనే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పటికైనా ఆ బుక్ని స్టూడెంట్స్కి అందకుండా చెయ్యండి, లేదంటే చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటుంది. అప్పటికి కూడా ప్రిన్సిపాల్ తను రాసినటువంటి ఆ బుక్ని కాల్చడానికి ఒప్పుకోకుండా ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వందన మరియు ముత్తుకుమార్ ఆత్మలు వచ్చి ఆ ప్రిన్సిపాల్ ని కొట్టి మీరు వెంటనే ఆ మోటివేషనల్ బుక్ ని కాల్ చేయండి, దాని వల్లనే పిల్లలు ఈ విధంగా తయారు చేస్తున్నారు అని భయపెడతారు. దాంతో ఆ ప్రిన్సిపాల్ భయపడిపోయి తను రాసినటువంటి ఆ బుక్స్ అన్నిటినీ కూడా కాల్ చేస్తాడు. ఆ తర్వాత భూమిక, యోగి బాబు, ప్రిన్సిపాల్ అందరూ కలిసి ఒక పేరెంట్స్ మీటింగ్ ని ఏర్పాటు చేసి మీరు పిల్లల్ని స్కూల్ కి జాగ్రత్తగా పంపించండి, ఆ తర్వాత వాళ్ళ చేత ఎలా చదివించాలో మేము చూసుకుంటాం, మీరు మీ పిల్లల్ని నమ్మండి, మేము ఖచ్చితంగా మీ పిల్లలు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించేలాగా ప్రయత్నిస్తాం, జీవితంలో మార్కులు ఒక్కటే ప్రామాణికం కాదు అన్నట్లుగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా మాట్లాడతారు. దాంతో పిల్లలు, పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ మైండ్ సెట్ ని మార్చుకుంటూ ఉంటారు. మరోపక్క అక్బర్ ఆ గౌరవ్ ఆత్మకి చాలా పవర్ఫుల్ శక్తుల్ని ఇస్తూ ఉంటాడు. దాంతో గౌరవ్ ఆత్మ వెంటనే కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కులాల గురించి చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు కొట్టుకునేలాగా చేస్తూ ఉంటాడు. దాంతో ఆ స్కూల్లో మళ్ళీ కులాల గొడవలు జరుగుతూ ఉంటాయి. అదే సమయంలో అక్కడికి పోలీసులు వచ్చి మీరు చిన్నపిల్లలు, మీకు కులాల గురించి ఎందుకు అంటూ కొంతమందికి నో క్యాస్ట్ సర్టిఫికేట్ ని కూడా ఇస్తూ ఉంటారు. ఇది మొత్తం చూసినటువంటి స్కూల్లోని స్టూడెంట్స్ అందరూ కూడా అవును కదా, ఈ కులాల గురించి మనకెందుకు, మనం ఆనందంగా మంచిగా చదువుకుంటే చాలు కదా అని అందరూ కూడా నో క్యాస్ట్ సర్టిఫికేట్ ని తీసుకోవడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఆ విధంగా స్కూల్లో ఆ గొడవలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇది మొత్తం చూస్తున్నటువంటి అక్బర్ బాయ్ వీళ్ళు ఈ విధంగా కలిసిపోతే ఈ స్కూల్ని ఎలా మూతపడేలాగా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క పోలీసులకి ఆ అక్బర్కి ఇన్ఫార్మర్ ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి అని తెలిసి ఆ వ్యక్తి ద్వారా అక్బర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కుని అక్బర్ని అరెస్ట్ చేసి తనని ఎంక్వైరీ చేస్తారు. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఆ అక్బర్కి స్కూల్ మూతపడేలాగా చేయమని చెప్పింది మరి ఎవరో కాదు, ఆ స్కూల్ ఓనర్ వాళ్ళ అన్నయ్య ఆ విధంగా చేయమని చెప్పి ఉంటాడు. ఎందుకంటే ఆ స్కూల్ వాళ్ళ అన్నయ్యకి ఒక స్కూల్ ఉంటుంది, అది సరిగ్గా రన్ అవ్వకుండా ఉంటుంది, కానీ తన తమ్ముడు స్కూల్ మాత్రం చాలా బాగా రన్ అవుతూ ఉంటుంది. దాంతో ఆ అన్నయ్య తన తమ్ముడు స్కూల్ కూడా మూతపడేలాగా చెయ్యాలి అని అక్బర్ని సంప్రదించి ఈ విధంగా చేయించి ఉంటాడు. ఆ తర్వాత భూమిక స్కూల్ ప్రిన్సిపాల్ని చూసి స్టూడెంట్స్ పక్క వాళ్ళతో పోటీ పడడం కాదు, వాళ్ళల్లో ఉన్న శక్తి ఏమిటో గ్రహించాలి, అలా గ్రహించి చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా ర్యాంక్స్ అవే వస్తూ ఉంటాయి అని, పిల్లలు ఎలా చదవాలి, ఎలా జీవితంలో ముందుకు వెళ్ళాలి, ఎలా జీవించాలి అని ఒక మంచి బుక్ని రాసి ఆ ప్రిన్సిపాల్కి ఇచ్చి భూమిక మరియు యోగి బాబు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. ఆ తల్లిదండ్రులు తన కొడుక్కి అన్ని ఇచ్చినప్పటికీ ఆ కొడుకు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఏం కావాలని కోరుతున్నాడు. కొడుకు తన తండ్రిని ఏ ప్రామిస్ చేయమని అడిగాడు, అసలు ఎందుకు ఆ కొడుకు తల్లిదండ్రుల నుంచి దూరంగా కొండ మీదకి ఎక్కి వాళ్ళ తల్లిదండ్రులకే కండిషన్స్ పెట్టాడు, అసలు ఆ కొడుకు వాళ్ళ తల్లిదండ్రులకి పెట్టినటువంటి ఆ కండిషన్స్ ఏమిటి, ఆ తల్లిదండ్రులు ఎందుకు వాళ్ళ కొడుకుని ఒంటరిగా ఫ్లాట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అసలు ఆ కొడుక్కి ఉన్న కోరికలు ఏమిటి, చివరికి ఆ బాబుకి ఉన్న కోరికలన్నీ తీరాయా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి పారంతు పో మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.